హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మిల్క్ మైసూర్ పాక్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలండి. మిల్క్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్ లో గానీ అదే ఆన్లైన్ లో గానీ అవైలబుల్ గా ఉంటుందండి. మిల్క్ పౌడర్ అనేది ఈ విధంగా 1 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ మరింత టేస్ట్ గా ఉండాలంటే 2 టేబుల్ స్పూన్ల మైదాని అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా స్పూన్ తో గానీ లేదా విస్కర్ తో గానీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ మిల్క్ పౌడర్ ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకి కావాల్సింది ఈ ఆరెంజ్ కలర్ కప్పుతో 1 కప్పున్నర నెయ్యి, 1 కప్పున్నర నూనె తీసుకున్నానండి. ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 1 కప్పు మనం ఈ కలిపిన నూనె నెయ్యిని తీసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పాలపిండి, ఆ పాలపిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. పాలపిండి అనేది ఎక్కడనేది గడ్డలు కట్టకుండా మనం విస్కర్తో గానీ ఫోర్క్తో గానీ బాగా తిప్పుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉన్నప్పుడు మరి కొంచెం నూనె నెయ్యి కలిపిన మిశ్రమం ఉంది కదండి, అది తీసుకొని ఈ పిండిలో కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది, పిండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలంటే బాగా పల్చగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. నేను చూపిస్తున్నాను ఈ విధంగా అనేది ఉండాలన్నమాట. ఇలా ఉంటే పాకంలో బాగా కలిసిపోతుంది. ఇలా ఒక బాండీ తీసుకొని ఈ ఆరెంజ్ కప్ తో 2 కప్పులు తీసుకున్నాను. అంటే మిల్క్ పౌడర్ అనేది 1 కప్పు తీసుకున్నాం కదండి, అదే వైట్ షుగర్ అయితే 2.25 కప్పు లేదా 2.5 అనేది తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవారైతే 2.5, తక్కువ తినేవారైతే 2.25 తీసుకోవాలండి. నేను బ్రౌన్ షుగర్ తో చేస్తున్నాను కాబట్టి 2.25 దాకా తీసుకున్నాను. ఇలా తీసుకున్న పంచదారలోకి 1 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పంచదార అనేది ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత పాకం ఎలా మనం చూసుకోవాలంటే ఇలా ఏళ్ళతో తాకి చూస్తే ఈ విధంగా అనేది అంటుకుంటూ ఉండాలండి. పంచదార అనేది చూసారు కదా ఈ వీడియోలో, ఈ విధంగా ఉండాలన్నమాట పంచదార పాకం అనేది. ఇలా ఉన్న తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పంచదార పాకంలోకి ఇందాకలో మనం కలిపి పెట్టుకున్నాం కదండి మిల్క్ పౌడర్ లో నెయ్యి నూనె కలిపి పెట్టుకుని అది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుని స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మొత్తం పంచదార పాకంలో కలిసే విధంగా ఈ పాల పౌడర్ అనేది కలుపుకోవాలన్నమాట. స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ మైసూర్ పాకం అనేది త్వరగా రాదండి. అందుకని స్టవ్ అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని చేసుకుంటూ ఉండండి. నాకు మైసూర్ పాక్ తయారవడానికి 15 to 20 మినిట్స్ అనేవి పట్టిందండి. ఈ విధంగా మైసూర్ పాకం అనేది ఈ పాకంలో బాగా కలిసే విధంగా పాల పౌడర్ ని కలుపుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా మిల్క్ మైసూర్ పాక్ ని మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా పాకంలో అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి నూనెను నెయ్యి, అది మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అది ఏ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. ఈ విధంగా మొత్తం పంచదార పాకంలోకి మిల్క్ పౌడర్ అనేది కలిసిన తర్వాత మనం కొంచెం కొంచెం ఆయిల్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం గట్టి పడుతున్నప్పుడు అంచులు కంటుకుంటుంది కదండి, అప్పుడు మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న నెయ్యి నూనె అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మైసూర్ పాకం అనేది తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత ఒక్కొక్క గరిటె వేసుకుంటూ మొత్తం తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే మనకి ఈ పిండి అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా నూనె అంతా ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఈ నూనె అంతా పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఒక గరిటె వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి మైసూర్ పాకం అనేది ఒక స్టేజ్ లో మనకి రెడీ అవుతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితోనే మొత్తం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చంగా నెయ్యితో తయారు చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎగటిగా ఉంటుంది కాబట్టి నూనె నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క గరిటె నూనె నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా రెడీ అవ్వాలండి. మైసూర్ పాకానికి పాకం అనేది ఇలా రెడీ అయిన బాల్ లాగా రెడీ అయిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడకనించుకున్న తర్వాత మిగిలిన ఈ విధంగా తయారైన తర్వాత మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనకి మిగిలిపోయిన నూనె నెయ్యి అనేది ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా ఇలా బబుల్స్ లాగా ఉడకనించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక లోతాటి ట్రేలోనికి బట్టర్ గానీ పేపర్ గానీ లేదా నూనె గానీ నెయ్యి గానీ రాసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి మైసూర్ పాకం రెడీ అయింది కదండి, అది అనేది ఈ ట్రేలోకి
తీసుకోవాలి. ఇలా తీసుకున్న మైసూర్ పాకం అనేది ఈ ట్రే అనేది ఒక 4-5 గంటల వరకు కదిలించకుండా ఉండాలండి. ఇది దానంతరకు అదే చల్లారగలని కానీ ఎటువంటి ఫ్రిడ్జ్ లో కానీ ఫ్యాన్ కింద కానీ వాటర్ లో కానీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల చల్లారుతుంది కానీ లోపల అనేది కలర్ అనేది రాదనమాట. ఒక 5 అవర్స్ తర్వాత డిమోల్డ్ చేసుకుంటే చూసారే కదండి ఎంతో టేస్టీగా మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. నేను బ్రౌన్ షుగర్ తో చేసుకున్నాను కానీ ఇలా ఈ కలర్ వచ్చింది. అదే మీరు వైట్ షుగర్ తో చేసి స్వీట్ షాప్ స్టైల్ కలర్ లోనే వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఇంట్లోనే సింపుల్ గా మిల్క్ మైసూర్ పాకం అనేది తయారు చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.